ఇప్పుడు మన తెలుగులోనే ఇంకా లైక్ నీకు ఆఫర్స్ ఏమైనా రావడం కానీ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం చేశారు నీకు? నాకు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి, ఆ టైంకి వస్తున్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ డేట్స్ చెప్తాము అంటున్నారు, బట్ నాట్ కన్ఫర్మ్డ్. ఒకవేళ ఫిల్మ్ మేకర్ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సో అందుకే నేను ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తను, రాలేదు అని డల్ అయిపోను. నాకు కావాల్సింది ఏంటంటే, నాకు కొత్త కొత్త ఆశలు కానీ ఏమీ లేవు నా లైఫ్లో. నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు. సో వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే. ఈవెంట్స్ చేస్తున్నాను, ఈ జబర్దస్త్ చేస్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను, వాటి వల్ల కొద్ది గొప్ప వస్తున్నాయి, ఈవెంట్ల వల్ల వస్తున్నాయి, నా ఫ్యామిలీకి చూసుకుంటున్నాను, అంతే. ఇంకా నాకు సినిమా నేను అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలియంది కాదు ఇండస్ట్రీ కష్టాలు. సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు, ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది. నా 10 ఏళ్ల కష్టం నాకు ఇప్పుడు పేరు. నా ఒకానొక టైంలో నా లైఫ్ ఎలా అయిందంటే శివ, ఫస్ట్ నేను మంచి స్టూడెంట్ని, నాకు బైపీసీ చదువుకోవాలి, డాక్టర్ చదువుకోవాలి అని చాలా ఆశ. మా ఇంట్లో చదివించే స్తోమత లేదు వాళ్ళకి. నేనేంటి చిన్నప్పటి నుంచి ఇంతే, అమ్మాయిలానే. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నాకు ఇట్లా అబ్బాయిలా ఉండడం ఇష్టం ఉండేది కాదు, అమ్మాయిలానే ఉండేదాన్ని. కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను, యాదవ జూనియర్ కాలేజ్, మా ఇంటి వెనకమాలే. అందులో బైపీసీ లేదు, చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి. ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని. 1000 రూపాయలు, 500, 1500 అలా డబ్బులు తీసుకొని వచ్చి, ఫస్ట్ మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు ఉన్నప్పుడు నాకు ఊహ అంత తెలిసింది. తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకులేలు కట్టుకున్నాను. ఈ 10 ఏళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి, షూటింగ్స్ చేసి, రూపాయి దాచుకొని, చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నా. ఇప్పుడు చాలా మంచి హౌస్ కట్టుకున్నాను, ఒక 3 floors కట్టుకున్నాను. ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను. ఒకానొక టైంలో మాకు తినడానికి లేదు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు, బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు. మా అమ్మ పొలం పనులకు వెళ్ళి, మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఏ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు. మా అమ్మ బాగా కష్టపడేది. అప్పుడు ఎప్పుడు నువ్వు ఒకసారి వీడియో కూడా చేసావు కదా, నాన్నగారు మిస్ అయిపోయిన అప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ కదా. అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. నేను తిరుపతిలో షో చేసుకొని ఒక 25,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. నా అప్పట్లో 25,000 అంటే మాటలు కాదు. తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత పైన ఇట్లా పెట్టుకున్నాను. డిబ్బి అంటారు, ముంత అని అంటారు మాలో అక్కడ. సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడెక్కడ దొరుకుతుంది, మా అమ్మని కొట్టి, మా అమ్మ పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కువ తాగేసేవాడు. అంటే మా నాన్న తాగడానికి కూడా కారణం ఏంటంటే, మేము 3 పిల్లలు. ఫస్ట్ మా అన్నయ్య చనిపోయాడు, తను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు, నేను చూడలేదు. సెకండ్ మా అన్నయ్య పేరు శ్రీకాంత్, తనకి నాకు 8 ఏళ్ళు తేడా. సెకండ్ మా చెల్లికి నాకు ఉన్నంత తేడా. మా అన్నయ్యకి ఇప్పుడు 36, నాకు 26 అనమాట. 8 ఏళ్ళు తేడా ఉంది. మా పెద్దన్నయ్య ఎలా ఉంటాడో కూడా 8 ఎలాగ అవుతుంది? 34, 26 సారీ 34, 26. అయితే పెద్దన్నయ్య చనిపోయాడు. 5 years అబ్బాయి, తను క్యాన్సర్ వల్ల చనిపోయాడు. తన వల్ల మా నాన్న బాగా డ్రింక్కి అలవాటు పడిపోయి, తను చనిపోయిన తర్వాత 1 year వరకు తన సమాధి మీద పడుకొని వెళ్ళి, మా నాన్న మనిషి అవ్వలేదు. మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి బాగా డ్రింక్కి అడిక్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకా మా అమ్మని కానీ మమ్మల్ని కానీ ఎవరిని చూసుకునేవాడు కాదు. ఇంకా మా అమ్మే మొత్తం ఇంట్లో పెద్ద అయిపోయి, మంచిగా పిల్లలు ఎలా అని నన్ను చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా నాకు మా అమ్మ పెంచింది. తర్వాత వాళ్ళకి కష్టం రాకూడదని నేను నా లైఫ్ నేను వాళ్ళకి పెట్టేసుకున్నాను, సాక్రిఫైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో చిన్న ఏం చేస్తున్నాడు? బేల్దార్ పని చేస్తాడు, ఇల్లు కట్టే పని చేస్తాడు. మా అన్నయ్య కూడా నన్ను చదివించాలి అని చెప్పేసి 10th class వరకు చదువుకున్న పిల్లోడు, మా అమ్మకి మా తమ్ముడికి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని 10th class చదివే అబ్బాయి స్కూల్ మానేసేసి ఇల్లు కట్టే పని చేసుకోవడం స్టార్ట్ చేసి రోజుకు 100 రూపాయలు తీసుకొచ్చేవాడు మా అన్నయ్య. వాడు తెచ్చిన డబ్బులతోనే మేము తినేవాళ్ళం, మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్న, నేను, అందరం. ఫుల్ కష్టాలు మొత్తం. అసలు లైఫ్ లో నేను స్టిల్ ఇప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాననే కానీ నేను హ్యాపీగా ఉన్న రోజు అంటే ఏది లేదు నాకు. నా లైఫ్ లో ఎవ్రీ డే ఏదో తెలియని ఏదో ఒక పేరు వచ్చింది జబర్దస్త్ వల్ల, జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, ఫ్యామిలీని బాగా చూసుకున్నాను. కానీ పర్సనల్లీ అనేది చాలా అంటే చాలా
వర్స్ట్ లైఫ్. అసలు ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు అబ్బా అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది. ఒక ప్రేమ లేదు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, బయట సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్షిప్ ఉండదు, ఎక్కడ చూసినా ఫేక్ అంతా, నమ్మి మోసపోవడం తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు. టు బి ఆనెస్ట్, రీసెంట్లీ ఇప్పుడు ఒక ట్రాన్స్ లైఫ్ గురించి మా లైఫ్ తీసుకోవాలంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అనకాపల్లిలో ఒక ట్రాన్స్జెండర్ ని చంపేశారు. ఎందుకు? తను ప్రేమించి తన డబ్బంతా తన ప్రియుడికి పెట్టేసేసి. స్టిల్ నాకు కూడా ఒక వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక అతన్ని నేను కూడా బాగా లవ్ చేశాను. 8 ఏళ్ళు లవ్ చేశాను. 8 ఏళ్ళు లవ్ చేసి తనకి నేను కష్టం చేసుకుని ఈవెంట్లు చేసుకుని డబ్బులు ఇటు ఫ్యామిలీని చూసుకుంది కాక తన ఫ్యామిలీని కూడా చూసుకునేదాన్ని. మా ఇంటి దగ్గరే గుంటూరులోనే. అవునా? 8 ఏళ్ళు. బట్ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు, నా డబ్బును లవ్ చేశారు. నా డబ్బును లవ్ చేసి నన్ను దారుణంగా అంటే మోసం చేశారు. అప్పటి నుంచి ఇంకా ఈ లవ్, ఈ లస్ట్ వద్దు అనిపించేసింది. కాదు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీలో ఇలా జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నాయి అంటే మీద అంకిత తను లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకొని వెళ్ళడం? రిలేషన్ అంటే శివ, ఇప్పుడు మీరు అమ్మాయిలు, అబ్బాయిలకి ఫ్యూచర్ ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది. ఆడవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, పెళ్లి, కుటుంబం అని. ట్రాన్స్జెండర్స్కి ఒక కుటుంబం ఉండదు కదా. ఫ్యామిలీ హేట్ చేస్తారు, ఫ్రెండ్స్ హేట్ చేస్తారు, సొసైటీ హేట్ చేస్తుంది, బయట జాబ్స్ ఉండవు, కష్టపడి వాళ్ళని చూసే వాళ్ళందరూ చీప్ గా అనుకుంటారు, కానీ వాళ్ళ లైఫే బాగుంటుంది కొద్దో గొప్ప. ఎందుకు అంటే ఈ కష్టాలన్నీ దాటుకొని రూపాయి సంపాదించుకున్నామా, కడుపు నిండా తిన్నామా, ఉన్నామా అనుకుంటారు. అలా ఉన్నప్పుడు ఎవడో ఒక వెధ వస్తాడు, నేనున్నాను అంటాడు. ఆ ప్రేమకి, ఆ ఎఫెక్షన్స్ కి, ఆ ఎమోషన్స్ కి దగ్గర అయిపోతాము. ఎవరు ఈవెన్ పేరెంట్స్ కూడా ప్రేమను చూపించరు. ఆ ప్రేమను చూపించినప్పుడు ఎవడో ఒకడు వచ్చి ప్రేమను చూపిస్తే మరి ఎఫెక్షన్ అవుతాం కదా. అరే నాకు పేరెంట్స్ ప్రేమ లేదు, బయట వాళ్ళ ప్రేమ లేదు, ఈ అబ్బాయి నన్ను బాగా ఇష్టపడుతున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకం కోసమే ప్రాణాలు పెట్టేస్తారు, సర్వస్వం ఇంకా వాడే అనుకుంటారు. అందుకే ఆ లవ్ కి, ఎఫెక్షన్స్ కి దగ్గర అయిపోతారు. కానీ మరి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారా? లైక్ అంటే మీకు ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాకైనా మీతో మంచిగా ఉండడం ఇప్పుడు అంటే నా పరంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ అంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందంటే నేను కష్టపడుతున్నాను, ₹1 తీసుకొస్తున్నాను, అందుకే ఒక మంచి పేరులో ఉన్నాను, బయట సొసైటీలో ఒక మంచి పేరులోనే ఉన్నాను, బయట ఏమి వేరేలా సంపాదించట్లేదు. ఓకే, మా అమ్మాయి చూడటానికి చేస్తుంది, జబర్దస్త్ లో పలానా ఒక మంచి వృత్తిలోనే ఉంది, అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు పేరెంట్స్ కి కూడా, ఎందుకంటే మాదే తప్పు, పేరెంట్స్ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు 9 నెలలు కనిపెంచి ఒక అబ్బాయిలా పుట్టి మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కాకుండా మళ్ళీ మాకు ఇది కూడా పేరెంట్స్ లోపం హాఫ్ ఉంటే మా లోపం హాఫ్ ఉంటుంది. వై? బికాస్ జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్ లోపం ఉంటుంది. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ లోపం వల్లే మాకు జీన్స్ ప్రాబ్లం అవుతుంది. నాకు ఇది తెలియదు. పేరెంట్స్ లోపం ఉంటేనే, తల్లికో తండ్రికో లోపం ఉంటేనే జీన్స్ అనేది సక్రమంగా లేకపోతే పిల్లలు ఇలా అయిపోతారు. ఇదేదో డబ్బు కోసమో ఇంకొకటి అసలు ఒంటి మీద సర్జరీ, ఇప్పుడు ఒక చిన్న పిన్నిస్ కుచ్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో, ఒంటి మీద ఎన్ని అవయవాలు కోసుకొని చచ్చి బ్రతికి, నేనైతే లైఫ్ లో 3 సార్లు చచ్చి బ్రతికాను నేను. మరి ఎందుకు అవన్నీ? ఎందుకు అంటే నాకు ఇలానే ఉండాలి, నా లైఫ్ లో నేను ఒక ఆడపిల్లలా ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమ్మాయిలా ఉండాలి. నా పేరెంట్స్ మా అమ్మ నన్ను ఒక కూతురులా చూసుకోవాలి, వాళ్ళకి నేను కూతురునైనా ఒక కొడుకులా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి. అది నా మైండ్ లో ఉంది. ఇప్పుడు నాకు ఆశలు ఉంటాయి, ఒకవేళ నేను అబ్బాయిలో పుడితే నాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని చూసుకోవచ్చు ఉంటుంది నాకు కూడా. కానీ నాకు అలా కాదు. చిన్నప్పటి నుంచి నాకు నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే, ఆ జీన్స్ అనేది కరెక్ట్ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోతుంది. దాని వల్లనే ఇలా అమ్మాయిలా మారిపోవాలి అని. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.